డీటెయిల్స్ చూద్దాం. బ్రిటన్ మూడవ రాజు చార్లెస్ పట్టాభిషేక కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. బ్రిటన్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రాచరికపు లాంఛనాలతో అధికారికంగా నిర్వహించింది. 1953 తర్వాత బ్రిటన్ లో పట్టాభిషేకం జరగడం ఇదే ప్రథమం. దాంతో యావత్ ప్రపంచం చార్లెస్ మూడవ పట్టాభిషేక మహోత్సవంపై ఆసక్తి చూపింది. అందుకు తగ్గట్టుగానే ఈ కార్యక్రమం బ్రిటన్ రాచరికపు వైభవం ఉట్టిపడేలా సాగింది. ఈ వేడుకలో బ్రిటన్ రాజుగా చార్లెస్ మూడుకు కిరీటధారణ చేశారు. ఆయన ఆర్ధంగి కెమిల్లా పార్కర్ కూడా రాణిగా కిరీటం ధరించారు. అనేక కామన్వెల్త్ దేశాలకు చెందిన ప్రధానులు, అధ్యక్షులు ఈ పట్టాభిషేకానికి హాజరయ్యారు. 2000 మంది అతిథులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. మొదట చార్లెస్ కెమిల్లా పార్కర్ దంపతులు బకింగ్హామ్ ప్యాలెస్ నుంచి వెస్ట్ మినిస్టర్ అబేకు పయనమయ్యారు. అశ్వదళాలు, సాయుధ గార్డుల ముందు నడవగా రాజ దంపతులు వెస్ట్ మినిస్టర్ అబేకు చేరుకున్నారు. కాంటర్బరీ ఆర్చ్ బిషప్ కింగ్ చార్లెస్ ను అందరికీ పరిచయం చేశారు. ఆపై కిరీటధారణ చేశారు.